నమస్తే మీ పేరు? నా పేరు నాగభూషణం. నాగభూషణం గారు. జిత్తు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? పరిపాలన అయితే బాగానే ఉంది. మరి అది పింఛనులు 4,000 ఇస్తున్నారు. 4,000 ఇస్తున్నారు. ఇస్తున్నారు. గ్యాస్ ఇస్తున్నారు. ఉచిత గ్యాస్ వస్తుందా? ఆ? ఉచిత గ్యాస్ ఉచిత గ్యాస్ అంటే మామూలుగా డబ్బులు వేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. అకౌంట్లో పడుతున్నాయి. పడుతున్నాయి. మరి ఉచితంగా ఇసుక అన్నారు కదా, ఇసుక ఏమైనా వస్తుందంటారా? ఇసుక అంటే ఇంకా ఏమీ లేదండి. అది మరి ఉచితంగా ఇసుక ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా అదే టాటర్ల మీద తోలుతున్నారు. 3500 అంటున్నారు. 4,000 5,000 అంటున్నారు. అది దానివల్ల పనులు కానీ ఉండడం ఏం జరుగుతుంది? పనులు దొరకట్లేదండి మేస్త్రీలకి. ఇబ్బందిగా ఉందంటారా? మా ఇబ్బందిగా ఇసుక ఇబ్బంది అండి అలాంటి వాళ్ళకి. మరి నిత్యావసర సరుకులు రేట్లు ఎలా ఉన్నాయంటారు? నిత్యావసర సరుకులు అంటే మామూలు అండి. ఇంకా ఇప్పుడు ఉండే రేట్లు అయ్యి నూనె ప్యాకెట్ కానీ కూరగాయలు కానీ బాగా ఇంకా అన్నీ ఇంకా మామూలు అండి. అయ్యి కూరగాయలు పండినప్పుడు ఏం చేస్తారండి, వాళ్ళు పెంచుకుంటారు. ఆయిల్ రేట్ ఏం చేస్తాం, ఇంకా మనం దానికి చెప్పేది ఏం లేదు. మనం 20 రూపాయలు అంతా పెరిగింది ఆయిల్. అంటే గతంలో ఉన్న దానికన్నా తగ్గిందంటారా, పెరిగిందంటారా? గతంలో ఉన్నదానికంటే మామూలుగా చెప్పడం అయితే పర్వాలేదండి. బాగానే ఉందంటారా? మరి గత ప్రభుత్వంలో చూశారు కదా మీరు, పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు? పర్లేదు, బాగానే ఉంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే తొక్కుబడి చేయిస్తారు. అందరికీ పనిచేయదు. అది జరుగుతుంది. అందరికీ పనిచేయదు. అది అందరికీ పని చేయదంటే ఎంతమందికి పని చేస్తుంది? 99% పథకాలు అయితే మాత్రం బాగానే ఉన్నాయి. మరి గతంలో ఎలా ఉండేది పథకాలు? బాగా వద్దండి, వద్దు చెప్పకూడదు, వద్దండి. అంటే పరిపాలన విధానం కానీ పథకాలు కానీ ఎలా ఉన్నాయని నేను ఆ పరిపాలన విధానం పథకాలు బాగోలేదు. అంటే ప్రజలకు మంచి చేశానని చెప్పేసి అంటా ఉన్నారు కదా వాళ్ళు. చేశారంటే చిన్న విషయం చెప్తున్నాను నేను. అమ్మ ఒడి, నేస్త్రాలు అవి ఇవి లేనిపోని పెట్టారు. అనవసరం అవి. అమ్మ ఒడి అనేది అనవసరం. ఇప్పుడు ఇదివరకు కాల్చి బెలగిచ్చారు, అలాగా నెలకి వచ్చి ఇంత ఇచ్చుకోవాలి తప్ప అమ్మ ఒడి అవి అనవసరం. అంటే ఒక సామాన్యుడికి చదువుకోలేనోడికి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటే లేనోడికి చూపించాలి అంతే తప్ప ఉన్నవాడికి లేనోడికి కాలేజీలో చదువుకున్నవాడికి కాలేజీలో చదువుకున్నవాడు డబ్బులు అయితే ఎక్కడ వస్తాయండి? ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కి ఇస్తే అది 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 ఒక్కటే. మరి ఇప్పుడు అమ్మఒడి ఇంకా పట్టలేదు, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏమంటే ఇప్పుడు చూడు రైతు భరోసా అంటున్నారు. కుంచుడు భూమి ఉన్నోడికి వేస్తున్నారు, 10 ఎకరాల ఉన్నోడికి అదే వేస్తున్నారు. అంతేనా? సో దాన్ని సర్వే చేసి ఇవ్వాలంటారు. సర్వే చేసి ఇవ్వాలి అంతే. మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్న దాంట్లో కుంచుడు ఉన్నవాడికి ఇప్పుడు ఎకరం దాటి ఉన్నవాడికి సర్వే ఇప్పుడు ఏ ఎక్కర్లేదు, ఎకరం కింద ఉన్న వాళ్ళకి అలా వేయొచ్చండి. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా రైతు భరోసా లేదు, రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఏమంటే రైతులు అందరూ కూడా కౌలుకి ఇచ్చేసి కౌలు డబ్బులు తీసేసుకుంటున్నారు. మాలాంటి వాళ్ళు పేదలు ఊడ్చుకుంటున్నాం. వాళ్ళ చిత్తులకి ఇచ్చేయాలి. ఎక్కడ తెచ్చిస్తాం? గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందంటే రైతులకి ఏం చెప్తారు? పర్వాలేదండి. ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందంటారా?